ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. మన జీవితంలో అన్నింటా అన్ని సమయాల్లో తోడై ఉండేటువంటి వారిని మనము ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ నరమానవుల్లో మనకున్నటువంటి అనుబంధాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మనకు అన్నింటా చివరి వరకు తోడుండరు. ఒక్క సద్గురు శ్రీ సాయి భగవానులు మాత్రమే మన వెంట అన్ని సమయాల్లో కూడా తోడుంటారు. సాధారణంగా మానవ నైజం ఎట్లా ఉంటుందంటే, ఎవరినైనా మనము ఏదైనా సహాయం అడిగామనుకోండి, వారు చేయకపోవడము లేక చేయడంలో తాత్సారం చేస్తే వారిపైన విసుగొస్తుంది, కోపం వస్తుంది. చేస్తానన్నటువంటి సహాయం చేయకపోతే, అడిగినప్పుడు ఏ సహకారాన్ని అందించకపోతే జీవితంలో వారి మొహం కూడా మనం చూడం. కానీ సాయి భగవాను వద్ద అలా కాదు. మనము బాబాను అనేకం అడుగుతాం. అవి ఇవ్వడంలో బాబా తాత్సారం చేసినా, అవి ఇవ్వడానికి సమయాన్ని తీసుకున్నా ఆయన పైన మాత్రం మనకు ఎలాంటి విసుగు రాదు. కొన్ని సందర్భాల్లో మనం అడిగినటువంటివి ఆయన ఎంతకాలానికి కూడా అనుగ్రహించకపోయినా కూడా ఆయన పైన కించింతైనా కూడా అభిమానం తొలగిపోదు, భక్తి ప్రేమలు సడలించబడవు. ఎందుకనంటే సద్గురువు యొక్క సహచర్యం మనకు ఏం నేర్పుతుందంటే, సద్గురువును మనం వదిలిపెట్టి వెళ్తే ఈ లోకంలో మనము దిక్కు లేనటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే అప్పటికే అనేక అనుభవాలు చూస్తుంటాం కదా. మన జీవితంలో అనేక ఆపత్కాలాలలో వ్యక్తులపైన ఆధారపడితే వ్యక్తులు దానిని చేయకపోతే మన జీవితము అనేక సందర్భాల్లో కష్టాల్లో పడ్డటువంటి సందర్భాలు ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. కానీ బాబా దగ్గర మనం అడిగినటువంటిది వారి అనుగ్రహం రాకపోయినా సరే మన జీవితంలో అదేం పెద్ద లోటుగా ఉండదు. అది లేకపోయినా సరే ఆనందంగా ఉండేటువంటి స్థితిని బాబా మనకిస్తాడు. మనం సకలం అడుగుతాం బాబాను, అడగంది ఏముంటుంది, అన్నీ అడుగుతాం. కానీ అడిగినటువంటి దాంట్లో 10 అడిగితే 2 ఇచ్చినా సరే ఆ 2తోటే మనం సంతృప్తి పడతాం. బాబా నాకు 8 ఇవ్వలేదు కదా, మరి బాబాను అంటిపెట్టుకొని నేను ఎందుకు ఉండాలి అనేటువంటి మనస్తత్వము సద్గురువును ఆశ్రయించినటువంటి వారిలో ఉండదు. బాబా భక్తులకు ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏమిటంటే, కష్టకాలంలో కూడా బాబా ఆ కష్టకాలంలో మనల్ని బయటపడేయడానికి సమయం తీసుకుంటున్నా సరే ఆనందంతో ఆయన నామంలోనే ఉంటాం తప్ప ఆయన నుంచి వేరుపడం. ఎందుకనంటే ఆయనతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. ఇది మనకు తెలియదు కానీ బాబాకు బాగా తెలుసు. పురందరి విషయంలో ఒక మాట చెప్తాడు, అతనికి నాకు 7 శతాబ్దాల అనుబంధం. నేను అతన్ని తలవనటువంటి రోజు ఉండదు. నేను అతన్ని తలవకుండా ముద్దైనా ముట్టను. ఎవరు ఆ పురందరే? ఒక సాధారణమైనటువంటి ముంబైలో ఒక ఉద్యోగి. ఆ నెల జీతం లేకపోతే కుటుంబాన్ని పోషించుకునేటువంటి స్థితి లేనటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి పురందరే. కానీ పురందరే బాబా వద్దకు రాకంట ముందు నుంచే ఏ విధంగా పురందరేను తాను కనిపెట్టుకొని ఉన్నాడనేటువంటి విషయాన్ని చెప్తాడు. ఈరోజు మన పరిస్థితి కూడా అంతే. మనం చాలా సింపుల్గా మనము బాబాను ఆశ్రయించామని చెప్పి మనం అనుకుంటాం. బాబా పట్ల భక్తి శ్రద్ధలు పెంచుకోవాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ బాబా మన పట్ల అంతకు మించినటువంటి శ్రద్ధ కలిగి ఉంటాడు, అంతకు మించినటువంటి ఆప్యాయత ప్రేమ మన పట్ల కలిగి ఉంటాడు. మనము బాబా ముందు వ్యక్తం చేస్తాం కాబట్టి మన మనసులో ఉన్నటువంటి ప్రేమను మనం దర్శించగలుగుతాం. కానీ బాబా మనసులో ఉన్నటువంటి ప్రేమను మనము దర్శించలేము. ఎంత అద్వితీయమైనటువంటి ప్రేమ భక్తులపైన ఉంటుందంటే, భక్తుడికి ఉన్నటువంటి కష్టకాలాన్ని తీసేయడానికి తన యొక్క రూపాన్ని, నామాన్ని భక్తుడి మనస్సులోకి తీసుకెళ్ళి తన వైపుకు లాక్కొస్తాడు. పురందరే 1909లో శ్రీ దాసన్ మహారాజ్ గారి యొక్క కీర్తన విని బాబా మహిమ గురించి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఎట్లాగైనా సరే షిరిడీకి వెళ్ళాలి, బాబాను దర్శించుకోవాలని ఉంటాడు. కానీ ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి, దిగువ మధ్యతరగతి చెందినటువంటి వాడు ఇల్లు కదలాలంటే చాలా కష్టం కదా. అలా తాత్సారం చేస్తున్నటువంటి పురందరేకు
బాబా స్వప్నంలో కనిపించి, ఒక్కసారి నువ్వు షిరిడీకి రారాదా, మన ఇద్దరి కలయిక నీకు నాకు ఇద్దరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది, నీ ఆనందం కోసం కాకపోయినా నా ఆనందం కోసం వస్తావు కదా అని అడుగుతాడు. పురందరే వెంటనే తల్లితో భార్యతో చెప్తాడు, మనం షిరిడీకి వెళ్తున్నాము, అందరూ ప్రయాణానికి సిద్ధం కండి అని అంటాడు. తల్లి అంటుంది, అప్పటికొక కూతురు ఉంటుంది పురందరేకు, విపరీతమైనటువంటి జ్వరము అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. తల్లి అంటుంది, నువ్వు వెళ్ళిరా, ఈ జ్వరంతో ఉన్నటువంటి బిడ్డను ప్రయాణానికి తీసుకెళ్తే ఇంకా జ్వరం ఎక్కువ అవుతుంది, దీనికి ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కాబట్టి మనం వెళ్ళకూడదు, మేము రాము, నువ్వు వెళ్ళు అని అంటారు. లేదమ్మా, స్వయంగా ఆయనే పిలిచినప్పుడు దానికి కావలసినటువంటి ఏర్పాటు ఆయన్నే చూస్తారు, మనం బయలుదేరదామని వెళ్తారు. షిరిడీకి వెళ్ళేసరికి విపరీతమైనటువంటి జ్వరంతో ఉంటుంది ఆ పిల్ల. బాబా 13 రోజులు తన వద్ద అట్టి పెట్టుకొని పురందరేను ఆ కూతురుకు జ్వరం పూర్తిగా తగ్గిపోయేంత వరకు షిరిడీలోనే ఉంచుతాడు. మొదటి కలయికలోనే ఎంత ఆప్యాయత అనురాగాన్ని పురందరే పైన చూపెడతాడంటే, చాలా రోజుల తర్వాత తండ్రి దగ్గరికి వచ్చినటువంటి కొడుకును ఎంత ఆప్యాయంగా చూస్తాడో అంత అనురాగపు వాత్సల్యాన్ని పురందరే పైన చూపెడతాడు. పురందరే తల్లి బాబాను అడుగుతుంది, బాబా మీరు స్వప్నంలో కనిపించి ఇక్కడికి రమ్మన్నారు, నా కొడుకు మరి మిమ్మల్ని ఉపాసన చేయాలి, చిన్నప్పటి నుంచి అతను శ్రీ మహావిష్ణువును ఉపాసన చేస్తున్నాడు, మరి వారిని ఉపాసన చేయమంటారా అని అడుగుతారు. ఆ శ్రీ మహావిష్ణువులో ఉన్నటువంటిది కూడా నేనే కదమ్మా, వాడు ఏ రూపములో ఏ దైవాన్ని ఉపాసన చేసినా అందులో నేనే ఉంటాను కదా, అది నీ బిడ్డకు తెలియని విషయం కాదు అని అంటాడు. ఆ రోజు రాత్రి తల్లితో పురందరే అంటాడు, అమ్మా నాకు బాబా అనేక సందర్భాల్లో శ్రీ మహావిష్ణువు రూపంలోనే కనిపించేటువంటి వారు, గత 4-5 సంవత్సరాలుగా శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని పైన పడుకొని ఉంటే మిగతాదంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉండేది, వారి మోము మాత్రము గడ్డంతో ఉన్నటువంటి సాయిబాబా రూపంలో నాకు దర్శనమిచ్చేది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అవగాహనకు వచ్చింది, బాబాయే శ్రీ మహావిష్ణువు రూపంలో నాకు ఉపాసనా దైవం అయ్యాడని చెప్తాడు. తల్లికి శరీరమంతా కూడా రోమాంచితమవుతుంది. సరిగ్గా గంట క్రితము ద్వారకామయిలో బాబా ఏ విషయాన్నైతే చెప్పాడో తన కొడుకు అదే విషయాన్ని, తన అనుభవాన్ని చెప్పడం ద్వారా శ్రీ మహావిష్ణువుకు శ్రీ సాయిబాబాకు తేడా లేదు, మనం ఏ ఉపాసనా దైవాన్ని ఎంచుకున్నా సరే ఆయనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళం, ఆ ఉపాసనా దైవంలో ఆయనే ఉంటారనేటువంటి సత్యాన్ని బాబా పురందరే తల్లికి తెలియజేస్తాడు. అంటే ఎంత గొప్ప కనెక్టివిటీ అక్కడ ఉందో చూడండి. మనం కూడా చాలామంది బాబా దగ్గర రాకముందు అనేక ఉపాసనలు చేస్తుంటాం, అనేక దైవాలను కొలుచుంటాం, మనము అమ్మవారిని కొలిచామని చెప్పి మనం అనుకుంటాం, కానీ మనకు రుణానుబంధం ఉన్నటువంటి సద్గురువును ఆ రూపంలో కొలుచుకున్నామనేటువంటి విషయాన్ని మనము తర్వాత అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం. బాబా తన వద్దకు చేరినటువంటి బిడ్డను ఎంత జాగ్రత్తగా చూస్తాడంటే, మనం అనుకుంటాం మన అవసరాలు మనకే తెలుసు అని చెప్పి మనం అనుకుంటాం, మన అవసరాలు మనకంటే ఎక్కువ బాబాకు తెలుసు. పురందరేను అందుకే కదా వెంటబడతాడు, పురందరే నువ్వు ఇల్లు కట్టుకో, నేనున్నప్పుడే నువ్వు ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకుంటే నీ ఇంటికి వస్తాను అని చెప్పి పురందరే చేత వెంటబడి మరి అతనికి కావలసినటువంటి గృహాన్ని కట్టిస్తాడు బాబా. అంటే భక్తుడి యొక్క అవసరం. పురందరే ఏమనుకున్నాడు, నాకు ఇప్పుడే ఇల్లు అవసరం లేదు, ఆ కట్టుకునేటువంటి స్తోమత లేదు నాకు అనుకున్నాడు. కానీ ఆ స్తోమతను, ఆ అర్హతను ఎలా ఇవ్వాలనేటువంటిది బాబాకు తెలుసు. అందుకనే వేగంగా స్థలం కొనడం, ఆ స్థలం కొన్న తర్వాత రుణం పెట్టుకోవడం, రుణం మంజూరు కావడం, ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం చేయడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి కదా. కాబట్టి మన అవసరాలు ఏమిటి, మనకు ఎప్పుడు ఏ సహాయాన్ని అందించాలనేటువంటిది బాబాకు తెలుసు. పురందరే భార్య ఒకసారి విపరీతమైనటువంటి కలరా వ్యాధితో బాధపడుతుంది. ఒకరోజు
6-8 గంటల పాటు అసలు విరామం లేకుండా వాంతులు అవుతూనే ఉంటాయి. బంధువులందరూ కూడా వైద్యుడిని పిలిపించి పరీక్షిస్తే వైద్యుడు తేల్చేస్తాడు, మీరు అందరి కబురు పెట్టేసుకోండి, 1 గంటకు మించి ఈవిడ బ్రతకడం కష్టము అని అంటారు. పురందరే ఆ సమయంలో ఊరిలో కంసాలి వద్ద మేనగోడలకు ఒక నగ చేయిస్తూ అక్కడ కూర్చుంటాడు. ఇంటి నుండి కబురు వస్తుంది, ఇక నీ భార్య బ్రతకడం కష్టము, 1 గంటలో మరణిస్తుంది, గంటలోపు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి కబురు వస్తుంది. సరే అని చెప్పి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మార్గమధ్యంలో ఒక దత్తమందిరం దగ్గర ఒక పకీరు కూర్చొని ఉంటాడు. వెళ్తున్నటువంటి పురందరేని పిలిచి నీ భార్యకు ఇప్పుడే మరణము రాదు, ఏ ప్రాణాపాయము నీ భార్యకు లేదు, ఒక పని చెయ్యి, నేను ఇగో ఊది పొట్లాన్ని ఇస్తున్నాను, తీసుకెళ్ళి ఊదిని మాత్రం సేవింపజేయి, నేను చెప్తున్నాను విశ్వసించు, నీ భార్యకు మరణం అనేటువంటిది అసంభవము అని చెప్పి చెప్తాడు. పురందరే ఇంటికి వెళ్ళి అందరూ కూడా గుమికుడి ఉంటారు, అందరినీ పక్కకు జరిపి భార్యకు ఊదితో కూడినటువంటి నీటిని తాగిపిస్తాడు. తర్వాత ఆయన స్నానం చేసేసి నిత్య నియమంగా బాబాకు చేసేటువంటి పూజ, అర్చన, నైవేద్య సమర్పణ కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. నైవేద్యం తయారైన తర్వాత బాబాకు నైవేద్యం ఇచ్చి హారతి ఇస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా పురందరేను పిచ్చివాడిలా చూస్తారు. భార్య మరణానికి దగ్గరగా ఉంటే ఇప్పుడు ఈ పూజలు అవసరమా అని చెప్పి చాలామంది అంటారు. పూజ పూర్తయిన తర్వాత భార్య వద్దకు వచ్చి తన చెయ్యిచ్చి లేపి కూర్చోబెడతాడు. ఆవిడ చాలా సునాయాసంగా లేచి కూర్చోవడమే కాదు, ఆవిడ లేచి బహిర్భూమికి కూడా వెళ్ళి వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం. వైద్యుడు అటుగా వెళ్తూ వస్తాడు, 1 గంటన్నర 2 గంటలైంది కదా, ఈవిడకి ఇంకా పల్స్ ఉందా లేదా అని చెప్పి చూడ్డానికి వస్తే ఆశ్చర్యం ఏమిటంటే ఆమె లేచి కూర్చొని ఉంటుంది, అందరితో మాట్లాడుతుంటుంది. పురందరేని అడుగుతాడు వైద్యుడు, ఏమైంది, ఎలా నీ భార్య, ఏ మందు వాడావు, ఎక్కడి నుంచి తెచ్చావు, ఊర్లో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, నాకు చెప్పవా అని అడుగుతాడు. అప్పుడు పురందరే అంటాడు, సాక్షాత్తు బాబాయే దత్తస్వామి మందిరం దగ్గర నాకు ప్రత్యక్షమై ఊది ఇచ్చాడు, కేవలం ఊది నీటిని మాత్రమే తాగిపించాను, నా భార్య స్వస్థత చేకూరింది. నాకు ఆ పకీర్ చెప్పాడు, నీ భార్యకు ఇప్పుడే మరణం సంభవించదు, ఆమె ప్రాణానికి ముప్పు లేదన్నాడు, అదేవిధంగా జరిగింది అని చెప్పి చెప్తాడు. అంటే బాబా పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం. నిజంగా అక్కడ వైద్యం పనిచేసిందా, మందు పనిచేసిందా, ఏది పనిచేసింది? సద్గురు అనేటువంటి విశ్వాసం పనిచేసింది. ఎందుకు మనం బాబా పైన ఆధారపడతామంటే ఇటువంటి సమయాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి మేలును ఒక్క బాబా మాత్రమే చేయగలుగుతాడు. అందుకోసమే మనందరము కూడా కొన్ని సందర్భాల్లో మనం అడిగినటువంటివి బాబా అనుగ్రహించకపోయినా సరే ఎందుకు బాబానే అంటిపెట్టుకొని ఉంటాం? బాబాను వదిలి వెళ్ళితే ఇక జీవితంలో మనకు ఎవరూ కూడా మనకు తోడుగా చివరంత వరకు నిలిచేటువంటి వారు ఉండరు అనేటువంటి ఒక నమ్మకం. ఇది కాకపోతే మరొకటి ఇంతకంటే ఉన్నతమైనటువంటిది బాబా నాకు అనుగ్రహిస్తారనేటువంటి విశ్వాసం. అందుకనే మనము బాబాను విడవకుండా ఉండగలుగుతున్నాం. కేవలము భక్తుడి యొక్క వ్యక్తిగతమైనటువంటి కోరిక మాత్రమే కాదు, భక్తుడు దేనికోసమైతే తపిస్తుంటాడో దానిని బాబా ఎంత అద్భుతంగా సాకారం చేస్తారంటే, ఇటీవల కాలంలో నాకు జరిగినటువంటి ఒక అనుభవాన్ని ఈ సందర్భంగా చెప్తాను. మనకు వరాల సాయి మందిరంలో ఒక కుటుంబం సేవ చేస్తూ ఉంటుంది. నా మిత్రుడే, తను కొంత పక్షవాతం కారణంగా ఏ పని చేయట్లేదు, తను కేవలం ఇంట్లో కుట్టు మిషన్ పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటుంది, పిల్లల్ని కూడా చక్కగా చదివిస్తున్నారు. అటువంటి వారికి ఒక సమస్య ఏర్పడ్డది. గత సంవత్సరం కూడా పిల్లవాడి ఇంజనీరింగ్ ఫీజు కోసము, అమ్మాయి బీడీఎస్ ఫీజు కోసము కొంత సహాయాన్ని మనం చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనం వరాల సాయి ప్రసాదాలయానికి సంబంధించినటువంటి భూమి కొనుగోలు, సాయి టీవీ రోజువారీ ఖర్చులు, దీంతో మనమే డెఫిసిట్లో ఉండడం జరిగింది. ఎవరికి కూడా కనీసము ఒక 5,000 సహాయం చేసేటువంటి స్థితిలో కూడా వారు అడిగినటువంటి రోజు నేను లేను. కానీ బాబాని అడిగాను, బాబా వాళ్లకు ఆ ఒక్క సమస్య తీరితే నీకు సేవ చేస్తారు,
అంతేకాదు ఆ కుటుంబము నువ్వు ఉన్నావనేటువంటి భరోసాతో ఉంది. చెప్పాను నేను, మరి నా దగ్గర అయితే డబ్బు లేదు, మరి ఎట్లా సమకూరుతుందో తెలియదు. వారం రోజుల్లో అమ్మాయికి పరీక్ష ఉందన్నారు, ఫీజు కడితేనే పరీక్షకు అటెండ్ కావాల్సి ఉంటుందని చెప్పి కాలేజీ వాళ్ళు చెప్పారు కదా, నాకేం అర్థమవుతలేదమ్మా అని అన్నా. అంటే ఏమో సార్ బాబానే మార్గం చూపెట్టాలి అని అంది. అని తన పని యాజ్ ఇట్ ఈజ్గా చేర్చుకుంటుంది, తన రోజు ఎట్లా వచ్చేదో అట్లానే వస్తుంది, ఏమీ దాని గురించి దిగులు చెందట్లేదు. వాళ్ళకంటే ఎక్కువ నాకు దిగులు మొదలైంది. ఎందుకంటే ఇద్దరు పిల్లల భవిష్యత్తు కదా, ఒక జనరేషన్ కదా. బాబా ఎట్లా ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎక్కడైనా అప్పైనా ఇప్పియండి అంటారు. నాకు ఇట్లా చదువు కోసము ఇటువంటి పరిస్థితుల్లో అప్పిప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది నాకు సమంజసంగా అనిపించలేదు. బాబాని అడిగాను, బాబా ఏదో ఒక మార్గాన్ని చూపెట్టు, మార్గాన్ని చూపెడితే నా ప్రయత్నం నేను చేస్తాను నీ అండతోటి అని చెప్పి బాబాను వేడుకున్నాను. ఎప్పుడూ కూడా నాతో టచ్లో ఉండేటువంటి ఒక సాయి బంధువు తెల్లవారి ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, సార్ నేను ఎంతో కష్టపడి చదువుకున్నాను, చదివేటువంటి సమయంలో ఎంత కష్టం ఉంటుంది, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఫీజులు కట్టలేనటువంటి పిల్లవాడు ఒక మంచి కాలేజీలో చదివితే ఫీజు కట్టలేనటువంటి స్థితిలో తల్లిదండ్రులు ఎలా ఉంటారనేటువంటిది నా జీవితంలో చూశాను సార్. కాబట్టి అటువంటి వారికి ఎవరికైనా సరే ఈ సంవత్సరం నేను సహాయం చేద్దామనుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఎవరైనా సూచిస్తే అది జెన్యూన్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే చెప్పండి, నేను స్పాన్సర్ చేస్తా అన్నారు. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి పరిచయము, ఎప్పుడూ కూడా ఈ డిస్కషన్ మా మధ్యలో రాలేదు. అప్పుడు నాకు అనిపించింది ఇది బాబా చూపెట్టినటువంటి మార్గం అని చెప్పి. తను ఏం చెప్పాడంటే, పిల్లలు మంచిగా మెరిట్లో చదువుతూ ఉండాలి, గతంలో 10th క్లాస్లో ఇతరత్ర స్టాండర్డ్స్లో మంచి మార్కులు వచ్చి ఉండాలి, అటువంటి వాళ్లకు చేస్తే నాకు కూడా తృప్తిగా ఉంటుంది, వాళ్ళ సహాయాన్ని అందిస్తే ఇంకొంచెం ఒక మెట్టు పైకెక్కగలుగుతారు, ఏదో ఇంజనీరింగ్లో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన వాళ్ళు అటువంటి వాళ్ళు నాకు వద్దు అని అన్నాడు. సరే అని చెప్పి వెంటనే వీరి దగ్గర నుంచి అన్ని 10th క్లాస్ మార్క్ లిస్ట్ నుంచి అన్నీ కూడా తీసుకొని వారికి వాట్సాప్ చేయడం జరిగింది. చెప్పాను, సార్ అబ్బాయి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో అనుకున్నంత స్కోర్ చేయలేదు కానీ అన్నీ పాస్ అయ్యాడు, అమ్మాయి కూడా బీడిఎస్లో మంచి మార్కులే స్కోర్ చేసిందని చెప్పి ఫస్ట్ ఇయర్ మార్క్స్ అన్నీ పెట్టడం జరిగింది. నిజానికి అతను ఆశించిన దానికంటే వీళ్ళ స్టాండర్డ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అది నాకు కూడా అర్థమయ్యి నేను మెసేజ్ పెట్టా, నేను వీరిని ప్రతిపాదించానని చెప్పి వీరినే మీరు ప్రామాణికంగా తీసుకోవద్దు, ఇంతకంటే మంచి మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా మీకు తారసపడితే ఖచ్చితంగా వాళ్ళకే మీ స్పాన్సర్షిప్ ఇవ్వండి అని చెప్పి పెట్టాను. ఆ తర్వాత కాల్ చేసి అడిగాడు వీళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారని చెప్పి. అప్పటి వరకు నేను చెప్పలేదు. అప్పుడు నేను చెప్పాను, తను నాతోటే చాలా కాలం మీడియాలో పనిచేసి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, ఏ పని చేయట్లేదు, మాటలు కూడా రావు, అతని భార్య ఏమో మిషన్ కుట్టుకుంటూ పిల్లల్ని చదివిస్తుంది అని చెప్పాను. అప్పుడు తను చెప్పినటువంటి మాట, సార్ నేను మామూలుగా వాళ్ళ మార్క్స్ అవన్నీ అనాలిసిస్ చేసినప్పుడు నిజంగా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు సార్, కానీ నేను ఇక్కడ ఒక దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను, తండ్రి అలా ఉండి తల్లి అలా వారిని పోషిస్తూ ఉంటే ఏ విద్యార్థి పైనైనా కొంత ప్రభావం ఉంటుంది. అయినా సరే వాళ్ళు ఇంజనీరింగ్ చక్కగా చదువుతున్నాడు అమ్మాయి కూడా చదువుతుంది బీడిఎస్, కాబట్టి వాళ్ళపైన ఖచ్చితంగా కుటుంబ పరిస్థితులు ఉంటాయి, మేము చాలా నా కజిన్స్ ఫ్యామిలీస్లో కూడా చూశాను అని చెప్పి నేను ఖచ్చితంగా వాళ్ళకు స్పాన్సర్ చేస్తానండి అని అన్నారు. నా మనస్సు ఎంత తేలికైపోయిందంటే, బాబాను అడిగాను, బాబా ఒక మార్గం చూపెట్టు, ఆ మార్గంలో ఎట్లా వారిని కన్విన్స్ చేయాలి, ఏం చేయాలనేటువంటిది నేను నీ దయ వల్ల సాయశక్తులా కృషి చేస్తానని చెప్పాను. అదేవిధంగా చేయడం జరిగింది. ఇద్దరికీ కూడా ఈ సంవత్సరానికి కావలసినటువంటి దానికి ఆయన ఫీజుకు స్పాన్సర్ చేయడం జరిగింది. అంటే బాబానే నమ్ముకొని ఉంటే నిజంగా ఆ తల్లికి ఉన్నటువంటి విశ్వాసం చాలామందికి ఉండదు. చెప్పాను, అమ్మ అప్పు ఎక్కడ పుట్టడం కష్టము, ఇప్పుడంతా చాలా టైట్గా ఉంది, ప్లస్ మీకు అప్పిప్పించి మీతోటి వడ్డీ కట్టించడం అనేటువంటిది నా మనస్సు అంగీకరించట్లేదు,
చూద్దాం, శక్తి మేరకు ఏదైనా నేను ప్రయత్నం చేస్తాను, శక్తి లేనప్పుడు బాబాకు వదిలేయడమే అని చెప్పాను. అట్లా బాబాకు వదిలేస్తే ఆయన చూడండి అసలు తెల్లారే ఆ మెసేజ్ రావడం, పెట్టిన వెంటనే దాని గురించి ఒక అనాలిసిస్ జరగడం, కుటుంబ పరిస్థితి చూసి ఆ సాయి బంధువు ముందుకు రావడం అనేటువంటిది ఇదంతా బాబా సంకల్పానుసారమే జరిగినటువంటిది. తనను నమ్ముకున్నటువంటి వారిని ఎవ్వరినీ కూడా బాబా ఉపేక్షించాడు. చాలామంది తల్లిదండ్రులు బిడ్డల భవిష్యత్తు కోసం బాధపడుతూ ఉంటారు. అంటే ఇక్కడ ఫీజు కట్టలేని పరిస్థితి ఒకటైతే, మనం ఫీజులు కట్టి పిల్లల్ని చదివిస్తున్నా సరే పిల్లల భవిష్యత్తు ఎలా అనేటువంటిది చాలామంది ఆందోళన చెందుతుంటారు. అసలు ఆందోళన అనేటువంటిది బాబా భక్తులకు అస్సలు ఉండకూడదు. అది మనకు ఉంటే అది ఖచ్చితంగా అది డిస్క్వాలిఫికేషన్ అవుతుంది బాబా దగ్గర. మనము అనర్హతను మనం సాధించినట్టు. ఎప్పుడూ కూడా ఆందోళన ఉండకూడదు, విశ్వాసం మాత్రమే ఉండాలి. మీరు బాబా పైన, నేను వేసినట్టు మీరు బాబా పైన భారం వేసి చూడండి మీ పిల్లల భవిష్యత్తు గురించి. ఆయన కావలసినటువంటి వాటి అన్నింటినీ కూడా చక్కగా అమర్చి పెడతాడు. అట్లా అని చెప్పి దయచేసి మీరెవ్వరూ కూడా మళ్ళీ వారికి సహాయం చేశారు కదా అని చెప్పి నన్ను అడగొద్దు. నేను మామూలుగా ఎవరినీ అడగా, కానీ తప్పనటువంటి పరిస్థితి, ఆ కుటుంబ స్థితి నాకు తెలుసు కాబట్టి నేను అడిగాను. అందరికీ ఇది సాధ్యమవుతుందా? ఇదే రకంగా సహాయాన్ని బాబా అందిస్తారంటే ఒక్కొక్కరిపైన ఒక్కొక్క రకమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. వాళ్ళు ఇక్కడ సేవ చేస్తున్నారు, నిబద్ధతతో ఉన్నారు, బాబాని నమ్ముకొని ఉన్నారు. వాస్తవ పరిస్థితి గ్రౌండ్ లెవెల్ బాబాకు తెలుసు కాబట్టి అంత త్వరగా కేవలం వారం రోజుల్లోనే మొత్తం సెటిల్ చేశాడు. అది అందరి విషయంలో ఇలానే జరుగుతుందని చెప్పి మాత్రం అనుకోకండి. మన యొక్క అర్హత, యోగ్యత, మనకు అది అందిస్తే దాన్ని మనం వినియోగించుకుంటామా లేదా అనేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటిది అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. దీన్ని మనం బాబా భక్తులుగా మనందరం కూడా గమనించుకోవాలి. ప్రతి భక్తుడి పట్ల ఎంత ప్రేమ ఉంటుంది, భక్తుడి యొక్క కష్టంలో సుఖంలో నేనున్నాననేటువంటి దాన్ని ఎట్లా బాబా నిరూపిస్తారనడానికి నాకు జరిగినటువంటి మరొక అనుభవాన్ని ఈరోజు మీకు చెప్తాను. ఇటీవల కాలంలో ఒక కొత్త కారు తీసుకోవడం జరిగింది. నాకున్నటువంటి అలవాటు ఏంటంటే, ఇప్పటికీ 20 సంవత్సరాలుగా 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ వెహికల్ని తీసేసి దానికి వచ్చినటువంటి డబ్బుతోటి మళ్ళీ ఇనిషియల్ పేమెంట్ కట్టి మళ్ళీ లోన్ తీసుకొని కొత్త వెహికల్ 5 సంవత్సరాల తర్వాత తీసుకోవడం ఒక అలవాటు. ఇప్పుడున్నటువంటి వెహికల్ 5 సంవత్సరాలు గడిచిపోయింది కదా, వెహికల్ తీసుకున్నాం. మీ గతంలో కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, నేను షిరిడీలోనే పూజ చేయించాలని దాంతో కేవలం ఎక్కడా పూజ చేయించలేదనేటువంటి విషయాన్ని నేను చెప్పాను కదా. మొన్న పోయిన శుక్రవారము ఇక్కడి నుంచి బయలుదేరి వెహికల్కి పూజ చేయిద్దాము, షిరిడీకి కూడా కొత్త సంవత్సరంలో వెళ్ళలేదని చెప్పి బయలుదేరడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు శనివారం రోజు పూజ కోసము వెహికల్ను గుడి ప్రాంగణం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత నేను ఆ పూజా టికెట్ కోసము కౌంటర్ దగ్గరికి వెళ్తే ఒక అబ్బాయి గంధం బొట్లు పెడతారు కదా, ఆ గంధం బొట్లు పెట్టేటువంటి డబ్బా పట్టుకొని వాహిని గారు వెంట పడుతున్నాడు. నేను బొట్లు పెడతా అంటున్నాడు. లేదు పూజారి వచ్చి పెడతాడంటే, లేదు నేనే పెడతా అని చెప్పి మొదటి బొట్టు పెట్టాడు. పెట్టి ఆప్కా గాడి బహుత్ సుందరే, బహుత్ బడియా హే, కిత్నా పడా, ఎంత అయింది మీ వాహనానికి, చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అని చెప్పి, వాడి వయసు అంతా 8 సంవత్సరాలు కూడా ఉండవు, మ్యాక్సిమం 8 సంవత్సరాల లోపే అని మాట్లాడుతూ ఉన్నాడు. నేను వెళ్ళేసరికి వాహిని గారు చెప్పారు, వీడికి కారు ఎంత నచ్చిందో, నిజంగా వాడు నేను బొట్లు పెడతా అంటే వద్దని చెప్పి తిరిగాను, అయినా సరే పెట్టేశారు ఒక బొట్టు పూజారి రాకముందే అని అంటే, సరే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ అబ్బాయిని అక్కడే పెట్టి నేను పూలదండ ప్రసాదం కొనుక్కొని వచ్చేసరికి ఆ అబ్బాయి కారును చూస్తూ వాడి మొహంలో కళ్ళల్లో ఎంత గ్లో ఉందంటే, తనే ఆ కారు కొంటే ఎంత సంతోషపడతాడో అంత సంతోషంగా కారు దగ్గర నిలబడి ఉన్నాడు. నిలబడ్డ తర్వాత పూజ అయిన తర్వాత పూజ చేస్తున్నటువంటి సందర్భంలో అబ్బాయి వైపు అలా చూశాను. నేను చూస్తే ఒళ్ళు పులకరించిపోయింది. వాడు అన్నటువంటి మాటలన్నీ కూడా గుర్తొచ్చాయి. మీ వాహనము చాలా బాగుంది, నాకు ఎంతో ఇష్టమైంది నీ వాహనం అంటే, ఎంత కొన్నారు అనేటువంటి మాట షిరిడి మాచే పండరిపుర అని చెప్పి పూజారి హారతి చేస్తున్నప్పుడు అది గుర్తొచ్చి అతని వైపు చూస్తే ఆ పిల్లవాడి మోములో ఒక కాంతి ఉంది,
దాన్ని చూసిన తర్వాత నాకు కన్నీరు ఆగలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజారి బండిని ముందుకు తీయమన్నాడు. అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నీకు ఈ కార్ అంటే చాలా ఇష్టం కదా, ఒక పని చెయ్యి, ఒక్క నిమిషం అలా నిన్ను ముందుకు తీసుకెళ్తాను, కారులో కూర్చో అని అన్నాను. నై జీ, హమ్ నై బైట్ సక్తే, హమ్ గరీబ్ ఆద్మీ హే, ఆప్ అమీర్ ఆద్మీ హే, హమ్ నై బైట్ సక్తే అని చెప్పి కూర్చోలేదు. నాకు కన్నీళ్ళు పట్టపట్టా రాలిపోయాయి. హర్దా నుంచి సాధుబయ్య సోదరులు ఎంతో ప్రేమతోటి వెండి రథాన్ని పంపిస్తే, పురందరే దాన్ని సిద్ధం చేస్తే, బాబా ఒక్కసారి దీంట్లో కూర్చో అంటే హమ్ ఫకీరే హమ్ నై బైట్ సక్తా అని అన్నాడు. సేమ్ అదే విషయం గుర్తొచ్చి, బాబా నువ్వు కష్టంలోనే కాదు, సంతోషంలో ఆనంద సమయంలో కూడా మా అందరితో ఉంటాననేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ అబ్బాయి రూపంలో వచ్చావా అని చెప్పి ఎంత బ్రతిమిలాడినా ఆ అబ్బాయి ఎక్కలేదు. వాహిని గారు ఒక 50 రూపాయలు అతనికి అని అన్నాడు. అంటే 50 హమారకు నక్కో, మేరకు ఆప్కే తరఫ్ సే 10 రూపాయి, అమ్మా తరఫ్ సే 10 రూపాయి, 20 రూపాయి దేవ్ అన్నాడు. ఇంకా నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ పిల్లవాడు అక్కడ లోకల్ పిల్లవాడే కావచ్చు, ఆ సమయానికి ఆ పిల్లవాడి రూపంలో బాబా ఎంత గొప్ప అనుగ్రహాన్ని ఆశీస్సుల్ని ఇచ్చారనేటువంటిది మనసుకు ఎంత తృప్తి కలిగిందంటే అంత తృప్తి కలిగింది. అంటే ఎక్కడా నేను బండికి పూజ చేయించాను, 1 నెల రోజులైంది బండి తీసుకొని, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, అయినా సరే పూజ చేయించలే. అందరు అన్నారు పూజ చేయించకపోతే ఏదో జరుగుతుందని చెప్పి, చేయించలేదు. నేను షిరిడీకి వెళ్ళాలి, అక్కడే పూజ చేయించాలి. అదేవిధంగా బాబా పూజ చేయించుకున్నాడు. ఇన్ని రోజులు నేను నిరీక్షించినందుకు బాబా గొప్ప సాటిస్ఫాక్షన్ నాకు ఆ అబ్బాయి ద్వారా ఇప్పించారు. మన జీవితంలో జరిగేటువంటివన్నీ కూడా బాబా కృపతోటే జరగాలనేటువంటిది మనం నిశ్చయించుకుంటామో అన్నీ ఆయన చేసి పెడతాడు. ఇంకొక అనుభవం ఏంటంటే, నా వెహికల్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక మంచి నెంబర్ తీసుకోవాలి. పోయినసారి కూడా 7095, అంటే నాకు 3 అనేటువంటిది ఇష్టం. 3 అనేటువంటిది నేను బాబా సంఖ్యగా భావిస్తాను. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. 3వ నెంబర్ బాబా నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఈ 3 ఉంటారు. ఈ 3లో 3వ వారైనటువంటి సద్గురువు మాత్రమే మన జీవితాన్ని చివరంత వరకు తీసుకెళ్లేటువంటి వారు. తల్లి తండ్రి వీరెవ్వరూ కాదు. ఆ 3వ సంఖ్యలో ఉన్నటువంటి, 3వ క్రమంలో ఉన్నటువంటి ఆ సద్గురువే నాకు ముఖ్యమని చెప్పి ఎప్పుడు అదే నెంబర్ నేను తీసుకుంటాను. ఈసారి కొంచెం మంచి నెంబర్ తీసుకుందాము అని చెప్పి ఒక 4 నెంబర్లు ఆర్టీ ఆఫీస్ నుంచి ఆ ఏజెంట్ పంపించడం జరిగింది. బాబా దగ్గర చీటీ వేశాను. చీటీ వేస్తే 9399 నెంబర్ వచ్చింది. ప్రశాంత్కి చెప్పాను, ఈ నెంబరు ఇప్పిమని చెప్పు, దానికి ఒక 5000 రూపాయలు మనం డిపాజిట్ కట్టాలి, ఆ నెంబర్ మనం కోరుకున్నందుకు అని అంటే 5000 రూపాయలు డిపాజిట్ కట్టాను. కట్టిన తర్వాత ఏజెంట్ ఫోన్ చేసి అన్నమాట, సార్ అది ఫ్యాన్సీ నెంబరు, దానికి టెండర్ వేస్తారు, ఇప్పుడు మనం కడితే సాయంత్రము అదే నెంబర్కి ఇంకెవరైనా కడితే, ఇంకా 4 ఎవరైనా కడితే 4 కలిసి దానికి ఆక్షన్ పాడాల్సి ఉంటుంది అని అన్నారట. నేను చెప్పాను, ఏం కాదు, 1000 బాబా మీద భారం వేద్దాము, మనకు కేవలం 5000 రూపాయల ఆ ఫీజుకే మనకు నెంబర్ వస్తుంది అని అంటే, ప్రశాంత్ కూడా అన్నాడు, లేదు కనీసం మనము ఒక 15-20 వేలకు మనం సిద్ధం కావాలి టెండర్కు అని అంటే, ఒకవేళ టెండర్ పాడాల్సి వస్తే వదిలేద్దాం దాన్ని, మనకొద్దు, బాబా యాజ్ ఇట్ ఈజ్గా ఇస్తే తీసుకుందామన్నా. సరిగ్గా సాయంత్రానికి ఎవ్వరూ ఆ నెంబర్కి పోటీ రాలేదు. సాయంత్రం 5:30కు మెయిల్ వచ్చేసింది ఆర్టీఏ అథారిటీ నుంచి, మీకు ఈ నెంబర్ అలాట్ చేయబడ్డది అని చెప్పి. మన జీవితంలో బాబాయే సర్వమైనప్పుడు, అన్నీ ఆయనకు వదిలిపెట్టినప్పుడు మనం దేని గురించి కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధంగా మనందరికీ ఎవరికి వారికి ఇచ్చేటువంటి ఈ అనుభవాలు బాబా పట్ల చెదరనటువంటి ప్రేమను పెంపొందిస్తాయి. మన జీవితంలో జరిగేటువంటివన్నీ కూడా ఆయన్నే మనకు చివరంత వరకు తోడు ఉండి మనల్ని గమ్యాన్ని చేర్చేటువంటి నావ శ్రీ సద్గురు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.